వెల్కమ్ టు దీక్షు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పోవాలని అయితే రెడీ అవుతున్నారు మా వాళ్ళు. చూడండి, పొద్దున్నే వద్దు అంటే ఇవాళకే పోయి మర్చిపోయి అంటే మొబ్బు అయింది కదా, అందుకని టైం వచ్చేసి 5 అయింది. 5కే స్నానాలు పోవాలని బయలుదేరినారు అనమాట. ఏ టైం ఎంత అయింది ఇప్పుడు? 5 కదా, మళ్ళీ 3 అంటావు. స్నానానికి పోయి వచ్చి ఏమేమి చేస్తారు? వంటకైతే స్నానం చేసి వచ్చి వంటకైతే మొదలు పెట్టాలని ఎంకి లేసి చల్ల నీళ్ళతోటి చేస్తారన్నమాట. ఉరికింది ఎర్రలో ఇప్పుడు తల్లి ఇయడానికి వెళ్తున్నాం అనమాట. ఇట్లా పోలే చక్కగా. తూర్పు అంటే ఇది తూర్పు అంటే ఏవో నాకైతే తెలియదు ఇంతగా. లైట్ అది తూర్పు రాజగోపురం అంట. గో ఆడొస్తుంది బ్లర్ అవుతుందిలే. వచ్చేలే వీడియో తీస్తున్నావు వీడియోది. ఉరుకుందు దిగి ఇక్కడ చూడు. ఇంటికి తీపించడానికైతే వచ్చేస్తాం. ఫస్ట్ ప్రవీణ్ గానికే కాదు, మామూలు ప్రవీణ్ గారికి చేసిన తర్వాత మా చిన్నక్కకి చేస్తారు. అందుకని చిట్టక్క నీకు ఎంటికలు తెప్పిస్తామ్మా. దీని అవుతుంది. ఇక్కడ చూడండి నగ్గుతుంది. ఇప్పుడు 5 కక్కలు వేస్తాం. కలిగిరి అండి చిన్నక్క. ముందర దీక్ష ఏడ్చొద్దమ్మా. ఈడ ఏడ్చరాదు. అరే
మరి ఎందుకులే ఫోర్త్లో ఒకటే టీ షర్ట్ ఉప్పేసి కడుక్కుంటే మరి వేసుకుంటే తాతలేడా వేసినప్పుడుగానే ఏమనలే. ఈడ ముందర ఉండదు ఎందుకు ఎందుకుంటారు ఇద్దరులే అయిపోయినా వద్దులే గుల్లలు ఉన్నాయి పేరు ఏం కాలేదు అంతే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష ఛానల్. అండ్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు అయితే ఇంకా బ్లాగ్ వచ్చేసి మా దీక్షిత గుండె అయితే అయిపోయిందనమాట. నిన్న ఉరుకుందిరణ స్వామికి అయితే వెళ్ళేసి వచ్చి గుండె అయితే తీపించుకొని వచ్చుకున్నాము. మా ఆమెకి దీక్షితకి. మాట్లాడు మామ, ఏమైనా చెప్పు. నిన్నంతా ఉరుకుందిరిన స్వామికి వెళ్ళి బాగా దర్శనం బాగా అయితే అయింది. కూడా బాగానే అయింది. జనాలు చాలా ఉంటారు కదా మామ. చాలా కొద్ది వరకు అయితే ఉన్నారు. మనము లేట్ అయిపోయినాం కాబట్టి కొంచెం తొందరగానే జరిగింది. లేకపోతే పొద్దున్నే వేంటే ఇంకా చాలా విపరీతంగా ఉండేవాళ్ళు. మేము దాదాపు 9:30 ఆ టైంలో పోయి ఉంటాం దర్శనంకి. 10కి వచ్చినాం. దాదాపు 10:30కి ఆ టైంలో వచ్చినాం. 1 గంట అయింది అంతే దర్శనం. ఏమ్మా చెప్పు ఏమైంది? నేను రాత్రి నెల రాదా? దీక్షిత చిట్టు తల్లి ఎవరు ఎత్తుకున్నారు కదా? ఎవరు ఎత్తుకునిగా ఎవరామె? గుడ్డలో ఎట్టించుడు చిట్టు తగలే. నువ్వేమి ఇటు ఆట ఆడుతున్నావు? దీక్షమ్మకి ఆడిపిస్తున్నాం గేమ్. దీక్ష ఇప్పుడు నేర్చుకుంటా. గేమ్ ఆడుతుంది ఒక ఇదిగో ఇది చూడు. ఇది ఇట్లా కొడితే వస్తుంది. అమ్మ ఇది ఇదిగో ఆ పిల్ల కంట్లో కనబడినది. అమ్మా ఇది పెట్టుకుంది కదా. చిన్నారకు ఒక బొమ్మగానే కొనుక్కోలే. అయినా నిన్న వర్షం పడబ్బా. లైట్గా నిన్న మనం వచ్చేసరికి కరెక్ట్ బాగా సరిపోయింది. లేకపోతే మనం వచ్చినాకనే మనం పడింది. లేకుంటే చాలా ఇబ్బంది పడుతుంటివి. దీక్షక నానిపోతుండే ఇంకా బుట్టి ముందు పెట్టుకొని.
ఎంటికల్లో బాగా ముద్దుకు బాగుండే. కాదు ఎంటికలు పోయినందుకు ఎంతైనా ఎట్లా ఉంది. ఎంటికలు ఉంటేనే అందం. వస్తామా? ఎప్పటి నుంచి పోయింది? నిన్న మా అప్సర్ నుంచి. నిన్న మా అప్సర్ రాకూడదు మరి. నువ్వు అప్సర్ వచ్చింటే అయిపోయినాయి కదా. వాన పడుతుండే. నిన్న అప్సర్ వాన పడుతుంది కదా. యాడ పైన కింద? పైనే ఉంటుంది రిపేర్. నాకు అదే వాన పడితే ఇబ్బంది సరిపోతుంది. చూడు చూడు బిల్లు గంటలు ఆగమవుతుంది. ఇది వాన పడుతుంది పుష్ప. వాన పడుతుంది లైట్గా. ఏమి ఇప్పుడు అంటికేంది వాన? అప్పుడు ఉన్నట్లా తుఫాన్ అనమాట. ఇప్పుడు కూడా ఇప్పుడు తుఫాన్, మళ్ళీ ఇప్పుడు తుఫాన్. చూసామా? దీక్ష ఇది ఏం తెలుసా? బాణం కొట్టేది ఇది. దీనిలో బాణం తీసి బాణం పెట్టి కొడితే తొక్క ఉంటుంది ఇట్లా. ఎట్లా చూసా చూడ పిల్ల దీక్షమ్మా. ముజ్జుడెట్టి పోయి ఇట్టు పెట్టింది. వేరే ఎత్తుకుంది కదా. ఎవరో ఒక అక్క ఎత్తుకునిందని ఆయన మెరుస్తుంది. చెప్పు దీక్ష. ఎవరో బయట నుంచి పిలుస్తుంది. పిలుస్తాను చూడు దీక్ష అని. పిలుస్తుంది చూడు. వద్దురామ్మా, బయటకు వద్దురామ్మా. నేనైతే దర్శనం బాగా అయిపోయింది అబ్బా. దర్శనం అయితే అంతా బాగా ఫ్రీ జరిగిపోయింది. అందులో ఉరుకుంది కూడా ఇంకా అక్కడక్కడ గలీజ్ ఉండే. మామూలే ఇంకా, అంటే అందరు వస్తారు ఇంకా అందరు గలీజ్ చేస్తారు ఇంకా అట్లా మామూలే. అయినా అంత పెద్ద ఇక ఎన్ని సెంట్లు ఉంటుంది? అది బాగానే ఉంది. సెంట్లు కాదు, బాగానే ఎకరాలు దాదాపు 100 ఎకరాల పైన ఉంటుంది. 100 ఎకరాలు ఉంటుంది. నీసం ఉంటుంది. అమ్మో. ఏం చిట్టి తల్లి, ఏం చిట్టి తల్లి, ఏం కావాలి నీకు? అక్క ఎత్తుకేంది కదా నిన్ను. మా ఇంటికి పోదామా?